నారికైలాసవ్, సిద్ధు, మాధుక్ 1800 సంవత్సరాల పూర్వం మదిరలోని మద్యపాన ప్రియుల దగ్గర ఈ 3 రకాల బ్రాండ్ల మద్యం ఉండేది. ఎక్కువ తాగితే మత్తులో జోగుతూ ఉండేవాళ్లు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యపాన వినియోగం తరతరాలుగా మన దేశంలో ఉన్నదే. ఇది చరిత్రలో కూడా రాసిందే. వేల సంవత్సరాల క్రితం మన దేశం ఎలా ఉండేది, వాళ్ళు ఏం తినేవాళ్లు, ఏం తాగేవాళ్లు, ఎలా ప్రయాణించేవాళ్లు, పోలీస్ వ్యవస్థ ఉండేదా, వాళ్ళు ఎలా డబ్బులు వసూలు చేసేవాళ్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫైల్స్ ఎలా మూవ్ అవుతాయి, బ్యాంక్స్ ఎలా పనిచేసేవి, ఇవన్నీ చరిత్ర మనకి చెప్తుంది. చరిత్ర ఎప్పుడూ ఒక కొత్త సబ్జెక్ట్. వీటన్నిటికీ సమాధానం చెప్పి వెళ్లారు మహాకవి కాళిదాసు. ప్రాచీన భారతదేశం గురించి కాళిదాసు ఏం చెప్పారో ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. డోంట్ మిస్ ఇట్. కాళిదాసు యొక్క జీవితకాలంపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చరిత్రకారుల్లో ఉన్నాయి. ఈ అభిప్రాయాల ప్రకారం కాళిదాసు అగ్నిమిత్రుడు అశోకుడు రాజ్యపాలన గావించిన మధ్యకాలమందు యాదవ కులంలో జీవించున్నాడని వాదన. కాళిదాసు ఒక సంస్కృత కవి. కాళికాదేవిని కొలిచి ఆ దేవి వరప్రసాదమును పొందినందున అతనికి ఆ పేరొచ్చింది. అతను మిక్కిలి ప్రసిద్ధుడు. కవిత్వం గురించి చక్కగా తెలిసినవాడు.